హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం అక్బర్ బీర్బల్ కథల్లోని రెండవ భాగంలో వారి మధ్యన జరిగిన మరికొన్ని సంఘటనల గురించి చెప్పుకుందాం. ఒకరోజు అక్బర్ బీర్బల్ వనంలో విహారానికి వెళ్ళారు. ఇద్దరూ కాసేపు వనంలో నడిచిన తర్వాత అక్బర్ పాదుషాకు ఓ సందేశం వచ్చింది. బీర్బల్, హఠాత్తుగా ఏదైనా అపాయం వచ్చిందనుకో, అప్పుడు ఏం చేయాలి అని అడిగాడు. ఏముంది ప్రభు, ఆ అపాయాన్ని ఉపాయంతో తప్పించుకోవాలి అన్నాడు. అపాయాన్ని తప్పించుకోవడానికి ఉపాయమే కావాలా? ఆయుధం ఉంటే సరిపోదా అని అడిగాడు అక్బర్. కాదు ప్రభు, ఉపాయం ఆయుధం కంటే గొప్పది అని సమాధానం చెప్పాడు బీర్బల్. బీర్బల్ చెప్పిందంతా అక్బర్ అంగీకరించలేదు. ఆయుధం ఉంటే ఎలాంటి అపాయం నుండైనా బయటపడవచ్చు అని వాదించడం మొదలుపెట్టాడు. ఇంతలో వారిద్దరికీ ఏనుగు గింకారం వినిపించింది. ఇద్దరూ ఉలిక్కిపడి వెనక్కు తిరిగి చూశారు. ఒక మదించిన ఏనుగు వనంలోని మనుషుల్ని తొండంతో విసిరేస్తూ, చెట్లను తొక్కుతూ, భీకరంగా గింకారం చేస్తూ వీరివైపు వచ్చింది. అక్బరు వెంటనే ఒరలో ఉన్న కత్తిని తీసి దాన్ని పట్టుకొని నిలబడ్డాడు. అయినా ఏనుగు అది కత్తి అని ఏం తెలుసు? అది లెక్క చేయకుండా మీదికి వచ్చేస్తుంది. ఆ చిన్న కత్తి అంత పెద్ద ఏనుగుని ఏం చేయగలదు? దానికి తోడు అది మదించిన ఏనుగు. జరగబోయే ప్రమాదం పసిగట్టిన అక్బర్ బీర్బల్లు వెనక్కు పరుగు తీసి అక్కడ ఉన్న ఒక ఎత్తైన అరుగు ఎక్కి ఏనుగు బారి నుండి బయటపడ్డారు. చూసారా ప్రభు, మీ దగ్గర కత్తి ఉన్నా మీరేమి చేయలేకపోయారు. పరిగెత్తి ఈ అరుగు ఎక్కమన్నదే ఉపాయం అన్నాడు బీర్బల్. నువ్వు చెప్పింది సరైంది అంటూ అక్బర్ బీర్బల్ను మెచ్చుకున్నాడు. ఇలాగే ఒకరోజు అక్బర్ ఆస్థానంలో ఏం జరిగిందంటే, ఒకనాడు నిండు దర్బారులో సభికులను ఉద్దేశించి అక్బర్ పాదుషా మరొక ప్రశ్నను వేశారు. మనం నిత్యం అనేక రకాలైన పళ్ళను తింటూ ఉంటాం. వీటిలో ఏ పండు గొప్పది అని అన్నాడు అక్బర్. సభాసదులంతా మాట్లాడకుండా ఊరుకున్నారు. ఎవడు ఏ పేరు చెబితే ప్రభువుల వారు ఏ విధంగా భావిస్తారు అని మనసులో ఏ పండు గొప్పదనమా అని ఆలోచనలో ఉండి ఊరుకున్నారు. కొంతసేపటికి బీర్బల్ లేచి నిలబడి పాదుషా వారు అనుమతిస్తే ఏ పండు గొప్పదో తాను చెబుతానన్నాడు. చెప్పు అన్నారు అక్బర్. జహాపన, మనం తినే పళ్ళు చాలా ఉన్నాయి. మామిడి పళ్ళు, వాటిలో టెంకను పారేస్తాం కనుక అది వ్యర్థం. ఇక సపోటా పండును పరిశీలిస్తే అందులో గింజలను ఉమ్మి పారేస్తాం. అట్లానే సీతాఫలంలో గింజలను ఉమ్మేస్తాము. టెంకాయ, పుచ్చకాయ ఇలా ఏ పండును పరిపూర్ణంగా మనం స్వీకరించడం జరగదు కనుక ఇవేవి గొప్పవి కావు అన్నాడు బీర్బల్. ఓయి బీర్బల్, పళ్ళలో గొప్పదాన్ని చెప్పమన్నానే కానీ గొప్పది కాని దాన్ని చెప్పమనలేదు కదా. నువ్వు గొప్పవి కాని వాటినే పేర్కొంటున్నావు. గొప్ప పండేదో తెలిస్తే చెప్పు, లేకపోతే తక్కిన వారిలాగా నువ్వు కూడా నోరు మూసుకొని కూర్చో అన్నాడు అక్బర్ కోపంగా. చెబుతున్నాను జహాపన, మనం ఉపయోగించే పళ్ళేవి మనకు పరిపూర్ణంగా వినియోగించబడడం లేదు అని తెలపటానికే పై వాటి గురించి చెప్పాను. ఇంకా గొప్ప ఫలం అంటారా, అది జామకాయ. అందులోని ఏది నిరుపయోగం కాదు. మొత్తం పండును మనం అలాగే ఆరగించగలుగుతాం కనుక జామ పండే పళ్ళన్నిటిలోనికి గొప్పదన్న నా ఉద్దేశము అన్నాడు. ఈ జవాబుకు అక్బర్ ఎంతో సంతోషించి అతనికి కొన్ని బంగారు నాణ్యాలను ఇచ్చాడు. సరే, ఇలాగే అక్బర్కు బీర్బల్కు మరొక సంఘటన జరిగింది. అదేమో చూద్దాం. ఒకసారి అక్బర్ సభలోని వారిని ఉద్దేశించి ఇలా ప్రకటన చేశాడు. సభికులారా, మీలో ఎవరైతే నాకు నలుగురు మూర్ఖులను తెచ్చి చూపిస్తారో వారికి మంచి బహుమానం ఇస్తాను అని. అక్బర్ చేసిన ఈ ప్రకటన విని సభలోని వారంతా అక్బర్ దగ్గరికి మూర్ఖులను తెచ్చి వాళ్ళు చేసే తెలివి తక్కువ పనుల గురించి వివరించడం మొదలుపెట్టారు. కానీ ఎవరూ అక్బర్ను సంతృప్తిపరచలేకపోయారు. చివరికి బీర్బల్ ఒకనాడు సభలోనికి ఇద్దరు మూర్ఖులను తీసుకొచ్చారు. ఈ ఇద్దరు ఎవరు అని అక్బర్ బీర్బల్ని ప్రశ్నించాడు. వీళ్ళు పరమ మూర్ఖులు ప్రభు అని చెప్పాడు బీర్బల్. సరే, అలాగైతే వీళ్ళేం తెలివి తక్కువ పనులు చేశారో చెప్పు అని అడిగాడు అక్బర్. మొదటి మూర్ఖుణ్ణి చూపించి బీర్బల్ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ప్రభు, వీడు ఒక గేదె వీపు మీద ఎక్కి తన నెత్తిన గడ్డి మోపును పెట్టుకొని వెళ్తున్నాడు. నీ నెత్తిన గడ్డిని ఎందుకలా పెట్టుకున్నావు అని నేను అడిగాను. దానికి వీడు, నా గేదె అసలే బక్క చిక్కి చాలా నీరసంగా ఉంది కాబట్టి అది గడ్డి మోపును మోయలేదని నేనే దాన్ని నెత్తి మీద పెట్టుకొని మోస్తున్నాను అన్నాడు ప్రభు అన్నాడు. దీని సభలోని వారందరూ పగలబడి నవ్వారు.
బీర్బల్ రెండో మూర్ఖుని గురించి ఇలా చెప్పాడు. ప్రభు, ఈ రెండో మూర్ఖుడు చెట్టు మీద తాను కూర్చున్న చెట్టు కొమ్మనే గొడ్డలతో నరుకుతున్నాడు. నువ్వు కూర్చున్న కొమ్మనే నరుకుతున్నావు, అలా చేస్తే ఏమవుతుందో నీకు తెలుసా అని నేను వీటిని అడిగాను ప్రభు. దానికి వాడు, ఎందుకు తెలీదు, కొమ్మను నరకగానే కొమ్మతో పాటు నేను కూడా కిందికి వచ్చేస్తాను కదా, చక్కగా నేను చెట్టు దిగే అవసరం లేదు అని చెప్పాడు. సభలోని వారంతా మళ్ళీ గట్టిగా నవ్వారు. నువ్వు చెప్పినట్టుగా నిజంగానే వీళ్ళిద్దరు పరమ మూర్ఖులే, కానీ నేను తీసుకురమ్మని 4 మూర్ఖుల్ని కదా అన్నాడు అక్బర్. మరో 2 మూర్ఖులు ఇక్కడే ఉన్నారు ప్రభు అని సమాధానం చెప్పాడు బీర్బల్. ఇక్కడే ఉన్నారా? ఎవరు వాళ్ళు అంటూ ఆశ్చర్యంగా అడిగాడు అక్బర్. ఎంతో విలువైన నా సమయాన్ని ఇలాంటి పనికి ఉపయోగించిన నేను ఒక మూర్ఖుణ్ణి ప్రభు. ఇలాంటి పనికి నన్ను ఉపయోగించిన మీరు అంటూ ఆగాడు. అది అక్బర్ పాదుషావు కోపం తెప్పించే సమాధానమే అయినా బీర్బల్ మాటల నిజాన్ని గ్రహించడం వల్ల అక్బర్ తన కోపాన్ని దిగమింగి ఇచ్చిన మాట ప్రకారం బీర్బల్కు బహుమానం ఇచ్చి పంపాడు. ఒకసారి దర్బార్లో అందరు కూర్చొని ఉన్నారు. అక్బరు రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంతలో అక్బర్ రానే వచ్చాడు. రాగానే తన సింహాసనంలో కూర్చుంటూ సభలోని వారిని ఇలా అడిగారు. నిన్న ఒకడు నా మీసాలు లాగి గడ్డం పట్టుకుని పీకాడు, వాడిని ఏం చెయ్యాలి అని. అది వినగానే సభలోని వారంతా అవ్వా అవ్వా ఎంత అపచారం అన్నారు. వాడిని దేశం నుండి బహిష్కరించండి అని ఒకడన్నాడు. వాడికి మరణదండన విధించండి అని ఇంకొకడు ఆవేశంగా అన్నాడు. వాడిని జీవితాంతం ఖైదీలో ఉంచండి అని మరొకడన్నాడు. ఇలా ఆవేశంగా తలో ఒక శిక్ష వేయమని అందరూ అరవసాగారు. బీర్బల్ మాత్రం లేచిపడి, ప్రభు, మీతో అలా ప్రవర్తించిన వాడికి మిఠాయిలు తినిపించండి, వాడికి మీ ఆస్తిలో కొంత భాగాన్ని ఇవ్వండి అన్నాడు వినయంగా. బీర్బల్ గారు, ప్రభువుతో అలా ప్రవర్తించిన వాడికి మిఠాయిలు పంచి ఆస్తి రాసివ్వాలా? మీరు స్పృహలో ఉండే మాట్లాడుతున్నారా అని సభలో కొందరు బీర్బల్ మాటలకు అభ్యంతరాన్ని తెలియజేశారు. అప్పుడు బీర్బల్ చిరునవ్వుతో, పాదుషా వారితో అలా ప్రవర్తించే చనువు కేవలం మనమడికి లేదా మనవరాలికి మాత్రమే ఉంటుంది, అందుకే అలా అన్నాను అన్నాడు. నిజమే, నన్ను నా మీసాలు లాగి నా గడ్డాన్ని పీకింది నా మనమడే అని నవ్వుతూ పలికాడు అక్బర్. బీర్బల్ తెలివితేటలను ఎంతగానో మెచ్చుకున్నారు. రోజున అక్బర్ శయనాగారంలో అక్బరు అల్మారా నుంచి ఒక ఖరీదైన నగను ఎవరో దొంగిలించారు. అక్కడ పనిచేస్తుండే వాళ్లలో ఎవరో దొంగ అని తెలుసుకొని అది ఎట్లా నిరూపించడము అని అక్బర్కు ఒక విషమ సమస్యగా మారింది. దొంగను పట్టే పని బీర్బల్కి అప్పగించాడు. బీర్బల్ తన నగ పోయిన అల్మారా దగ్గరికి వెళ్ళి దాంట్లో తల దూర్చి కొంచెంసేపు ఏదో వింటున్నట్లుగా నటించి తర్వాత అక్బర్ కేసి తిరిగి, ఈ అల్మారా దొంగను పట్టించే మార్గం చెప్తుంది. ఆ నగ దొంగిలించిన వాడు గడ్డంలో ఒక చిన్న గడ్డిపరక ఉంటుందట అన్నాడు. బీర్బల్ ఇలా అనగానే అక్కడ ఉన్న నౌకర్లో ఒకడు వేళ్లతో గడ్డం సవరించుకున్నాడు. బీర్బల్ వాడిని పట్టుకొని ప్రశ్నించేసరికి వాడు బెదిరిపోయి దొంగిలించినగా తెచ్చి ఇచ్చాడు. ఒకరోజు చక్రవర్తి గారి గుర్రం విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. దగ్గరకు ఎవరు వెళ్ళినా తన్నటము, ఆ దడిలో చుట్టూ పరిగెత్తడం మొదలుపెట్టింది. అక్బర్ ఇక ఆ గుర్రం మీద సవారీ చేయాలని అనుకున్నాడు. దానివైపు కోపంగా చూసి ఆ గుర్రాన్ని కొరడాలతో కొట్టి దారికి తెమ్మని భటులను ఆజ్ఞాపించాడు. ఆ పక్కనే ఉన్న బీర్బల్, మహారాజా, ఆ గుర్రాన్ని క్షమించండి అని కోరాడు. నీకు జంతువులంటే చాలా ప్రేమని నాకు తెలుసు, కానీ ఆ గుర్రం నేను వేసే దాణా తింటుంది, అందువల్ల నా పని చేసి పెట్టాలి. నీవు నేను పెట్టే భోజనం చేస్తున్నావు కాబట్టి నాకు చాకరీ చేయాలి. నేను చెప్పింది నిజమా కాదా అని అడిగాడు అక్బర్ కోపంగా. కొంతకాలం తర్వాత అక్బర్ బీర్బల్ అడవి వేటకు వెళ్లారు. ఇంత సమయంలో వాళ్ళిద్దరూ అడవి మధ్య భాగంలోనికి వెళ్ళి మిగతా వారి కోసం గట్టిగా అరిచారు. కానీ ఎవరూ వారి కేకలకు సమాధానం ఇవ్వలేదు. అంచేత ఆ రాత్రికి అడవిలోనే ఉండిపోయేందుకు నిశ్చయించుకొని ఒక చెట్టు ఎక్కి కూర్చున్నారు. అక్బర్కు ఆకలేసింది. గుర్రానికి పెట్టే గింజలు, పప్పులు దాని సంచి నుండి తీసి తిన్నాడు. తెల్లవారిన తర్వాత వారిద్దరూ చెట్టు దిగి ఒళ్ళు విరుచుకొని గుర్రాలెక్కారు. కానీ 2 గుర్రాలు సకిలించి వాళ్లను కింద పడిందాకా అవి ఎగిరి గెంతులేశాయి. చూడు బీర్బల్, ఒకప్పుడు నీవు నన్ను శిక్షించవద్దు అని చెప్పిన గుర్రమే ఇది. నీ గుర్రం నా గుర్రం స్నేహితులు. నీ గుర్రం చెడ్డది కాబట్టి నా గుర్రాన్ని సమర్థిస్తుంది. వాటికి ఎంత ధైర్యం మనల్ని సవారీ చేయనీయకుండా చేసేందుకు అన్నాడు కోపంగా. బీర్బల్ నవ్వాడు. మహారాజా, ఈ గుర్రాలు మీరు పెడుతున్న దాణా తింటున్నాయి కాబట్టి మీకు సేవ చేయాలి. కానీ ఇప్పుడు మనిద్దరం వాటి దాణాను తినేశాం.
అందువల్ల మనం వాటికి చాకరీ చేద్దాం మరి అని గట్టిగా నవ్వాడు. ఇంతలో కోటకు బయలుదేరి అక్కడికి వచ్చారు. చక్రవర్తి గారు అక్కడ నేల మీద నిల్చొని గట్టిగా నవ్వుతుండడం చూశారు. ముందు మా గుర్రాలకు దాణా పెట్టండి, వాటికి దాణా పెట్టాలని గట్టిగా కోరేందుకు హక్కు ఉందని మా బీర్బల్ చెప్పాడు అని అహాహా అని గట్టిగా నవ్వాడు. ఇంకొకసారి అక్బర్ చక్రవర్తికి బీర్బల్ అంటే చాలా ఇష్టం. ఆయన తరచూ బీర్బల్తో కాలం గడిపేవాడు. అంతేకాకుండా ముఖ్యమైన విషయాలన్నీ కూడా బీర్బల్తో చర్చించేవాడు. ఒక విధంగా చూస్తే బీర్బల్కు చాలా విషయాలు తెలుసు. అంత ముఖ్యమైన విషయాలు కాకపోయినా వాటిని బీర్బల్తో ముచ్చటించేవాడు అక్బరు. ఆ కారణంగా అక్బర్ ఆ స్థానంలో కొంతమందికి బీర్బల్ మీద అసూయ పెరిగింది. కొంతకాలానికి ఈ విషయం అక్బర్కు తెలిసింది. అదీ కాక వాళ్ళు తనను పక్షపాతి అని కూడా అంటున్నారని అక్బర్కు అర్థమైంది. వాళ్ళు బీర్బల్ కన్నా తెలివి తక్కువ వాళ్ళు కారని, అసమర్థులు కారని తలుస్తున్నారని కూడా వేగుల ద్వారా అక్బర్కు తెలిసిపోయింది. ఆ స్థానంలోని వారు ఆ విధంగా అనుకుంటున్నారంటే వారికి ఒక అవకాశాన్ని కలుగజేస్తాను. వాళ్ళు బీర్బల్ అంతా తెలివి గలవారని, అంతటి మేధాశక్తి కలవారని రుజువు చేసుకోవాలి అని అన్నాడు అక్బర్. వారంతా వచ్చి అక్బర్ ముందు నిల్చున్నారు. వంగి సలాములు చేశారు. ఈ ఆగ్రా నగరంలో ఎన్ని కాకులున్నాయో నాకు తెలియజేయండి అని వాళ్ళని ఆజ్ఞాపించారు. వాళ్ళందరూ వెంటనే వెళ్ళిపోయి కాకుల సంఖ్య లెక్క పెట్టడం మొదలుపెట్టారు. ఇళ్ల మీద ఉన్న కాకులను, చెట్లలో ఉన్న కాకుల్ని, నది ఒడ్డున్న కాకుల్ని, వీధుల్లో ఉన్న కాకుల్ని, చెత్త కుండీల పక్కలున్న వాటిని, ఇంకా ఇతర ప్రదేశాల్లో ఉన్న కాకుల్ని వారు లెక్క పెట్టనారంభించారు. కానీ వాళ్ళ సంఖ్య కలవకుండా తేలకుండా పోయింది. వాళ్లలో వాళ్ళు అరుచుకుంటూ తిట్టుకుంటూ లెక్క పెట్టిన మొత్తం సంఖ్య సరిగా తేలలేదు. వారు చక్రవర్తిని కలిసి మరికొంతకాలం ఇవ్వాలని వేడుకున్నారు. మళ్ళీ లెక్క మొదలుపెట్టారని వాళ్ళ ఉద్దేశం. వారి అభ్యర్థన విని అక్బర్ నవ్వుకున్నాడు. ఇంతలో బీర్బల్ అక్కడికి వచ్చాడు. అతన్ని చూసి చూడు అక్బర్, మన ఆగ్రా పట్టణంలో ఎన్ని కాకులున్నాయి అని అడిగాడు. 7205 అని టపీమని జవాబిచ్చాడు బీర్బల్. ఆ జవాబుకు సభ్యులంతా తికమకపడి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు, తలలు గోక్కున్నారు, తమ తమ పుస్తకాల్లో లెక్కలు చూసుకున్నారు. వారిలో ఒక ఆయన గొంతు సవరించుకొని, మహారాజా, బీర్బల్ సంఖ్య సరికాదని అనుకుంటున్నాను. నా లెక్కకు అతని సంఖ్య చాలా తేడా ఉంది అన్నాడు. బీర్బల్ నవ్వాడు. అయితే ఇక్కడ అక్కడ కాస్త కలపటం తీసివేయటం చేయండి. నా సంఖ్య కన్నా తక్కువ మీ లెక్కల్లో ఉంటే కొన్ని కాకులు వాళ్ళ బంధువుల్ని కలుసుకునేందుకు వెళ్ళిపోయి ఉంటాయి. ఎక్కువ ఉంటే కాకులు వాటి బంధువుల్ని కలుసుకునేందుకు వచ్చి ఉంటాయి అన్నాడు. ఆ సమాధానానికి అక్బర్ గట్టిగా నవ్వాడు. చూడండి, నా ప్రశ్నకు బీర్బల్ ఎంత త్వరగా సమాధానం చెప్పాడు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది బీర్బల్ ఎంత తెలివితేటలు గల వ్యక్తో అన్నాడు అక్బర్. తమ చక్రవర్తి ఆశాభరితమైన సమాధానంతో మాత్రమే కోరాడని వారికి ఆలస్యంగా స్మరించింది. అలాంటి సమాధానం బీర్బల్ మాత్రమే ఇవ్వగలడని, నిజంగా అక్బర్ కాకుల సంఖ్య కోరలేదని వారికి అర్థమైపోయింది. ఒకరోజు అక్బర్, బీర్బల్ ఉద్యానవనంలో విహరిస్తున్నారు. చలికాలం అధికంగా ఉంది. ఉద్యానవన ద్వారం వద్ద ఒక పేద బ్రాహ్మణుడు చిరిగిన దుస్తుల్లో నిలబడి ఉండటం వారు చూశారు. నీకేం కావాలి అని అక్బర్ ఆ బ్రాహ్మణ్ని అడిగాడు. నేను పేద బ్రాహ్మణ్ణి, నాకు ఏదైనా పని ఇప్పించండి. నేను నా కూతురికి పెళ్లి జరిపించాలి. కష్టపడి పనిచేసి ఆ డబ్బుతో ఆమె వివాహం జరిపిస్తాను అని వేడుకున్నాడు. నేను నీకు 1000 బంగారు నాణ్యాలు ఇస్తాను. కానీ నువ్వు ఈ ఉద్యానవనం కొలల్లోని గొంతులోతు నీళ్లలో రాత్రంతా నిలబడాలి అని చెప్పాడు. ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా చేసేందుకు ఒప్పుకున్నాడు. కానీ బ్రాహ్మణుడు చలికి తట్టుకోలేక చనిపోతాడని బీర్బల్ అనుమానించాడు. వెంటనే ఆ బ్రాహ్మణునికి ఏ సహాయమూ చేయలేకపోయాడు. ఆ రాత్రంతా ఆ చల్లటి నీటిలో ఆ బ్రాహ్మణుడు నిలబడి తెల్లవారిన తర్వాత బయటకు వచ్చాడు. అతడు సంతోషంగా నవ్వుతూ కనపడ్డాడు. నీవు అసాధ్యమైన ఆ పని ఎలా చేయగలిగావు అని అక్బరు బ్రాహ్మణ్ణి అడిగాడు. రాత్రంతా నేను ఆకాశం వైపు, మీ మహల్లోని దీపాల వైపు చూస్తూ కాలం గడిపాను అని జవాబిచ్చాడు. ఆ సమాధానం విని అక్బర్ ఆ బ్రాహ్మణునికి తను ఇస్తానన్న డబ్బుని ఇవ్వనని చెప్పాడు. దేనికంటే ఆ బ్రాహ్మణుడు తన మహల్లోని దీపాల కాంతి నుంచి వచ్చిన వెచ్చదనం సహాయంతో ఆ రాత్రి గడిపినందుకు అని వివరించాడు. అక్బర్ మాటలు విని ఆ బ్రాహ్మణుడు నివ్వెరపోయాడు. ఆ స్థానంలో వారందరూ బ్రాహ్మణుని విషయమై బాధపడ్డారు. బీర్బల్ ఆ బ్రాహ్మణునికి సహాయపడాలని అనుకున్నాడు. మరుసటి రోజు బీర్బల్ అక్బర్తో, మహారాజా, నేను ఒక బ్రహ్మాండమైన రుచికరమైన వంటకాన్ని నేర్చుకున్నాను. అది విశేషమైన పాయసం.
మీరు మా ఇంటికి భోజనానికి రావాలి అని ప్రార్థించాడు. అక్బర్ చాలా సంతోషించి తన పరివారంతో బీర్బల్ ఇంటికి మర్నాడు వెళ్ళాడు. అక్కడ ఎంతో కాలం వేచి చూశాడు. బీర్బల్ కనబడలేదు. బీర్బల్ ఎక్కడున్నాడు అని విచారించగా అతడు ఉద్యానవనంలో పాయసం వండుతున్నాడు అని తెలిసింది. అక్బర్కు ఒళ్ళు మండిపోయింది. బీర్బల్ అసలు ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలని ఉద్యానవనానికి బయలుదేరాడు. అక్కడ ఒక పొడగాటి ఈత చెట్టు పై భాగాన ఒక కుండ కట్టి ఉంది. ఆ చెట్టు మొదట్లో ఒక చిన్న పొయ్యి మండుతుంది. బీర్బల్ ఆ మంటను ఒక గొట్టంతో రాజేస్తున్నాడు. నీవిక్కడ ఏం చేస్తున్నావని కోపంగా బీర్బల్ని అడిగాడు అక్బర్. మహారాజా, నేను పాయసం వండుతున్నాను, ఇంత ఆలస్యం ఎందుకు అవుతుందో నాకు తెలియడం లేదు అని జవాబిచ్చాడు. ఆ కుండ ఈ మంటకు చాలా దూరం ఉంది. ఈ మంట వేడి అంతెత్తులో ఉన్న ఆ కుండని ఎలా తగులుతుంది అనుకుంటున్నావు అని కోపంగా అక్బర్ అడిగాడు. నన్ను క్షమించండి దేవరా, ఒక బీద బ్రాహ్మణుడు చల్లని నీటిలో నిలబడి ఉన్నప్పుడు దూరంగా ఉన్న మీ మహల్ నుంచి దీపాల వెచ్చదనాన్ని అతనికి ఇవ్వగలిగినప్పుడు కొన్ని గజాల దూరంలో ఉన్న ఈ మంట ఆ కుండకు తగలకుండా ఉంటుందా అనుకున్నాను అని సమాధానం చెప్పాడు బీర్బల్. ఆ సమాధానం విన్న అక్బర్ బీర్బల్ ఏ విషయాన్ని గురించి తనకు జ్ఞాపకం చేస్తున్నాడో అర్థం చేసుకున్నాడు. అక్బర్ ధన్యవాదాలు సమర్పించాడు. అక్బర్కు రాజు పరివారానికి తన పాయసాన్ని రుచి చూపిస్తూ అందరికీ భోజనం వడ్డించాడు. అక్బర్ మహాభారతం చదివాడు. నేను అక్బర్ భారతం అని ఎవరి చేతనైనా రాయిస్తే నేను ఎల్లకాలం ప్రజల మనసులో ఉండిపోతాను అనుకున్నాడు. ఆ గ్రంథం రాసేందుకు ఒక్క బీర్బలే అర్హుడని ఆలోచించి ఆ పని అతనికి అప్పగించాలని నిశ్చయించుకున్నాడు. బీర్బల్ని పిలిచి, చూడు బీర్బల్, మహాభారతం రాసిన విధానంలోనే నీవు అక్బర్ భారతం రాయాలి. ఆ గ్రంథం నన్ను ఎంతో గొప్పవాణి చేస్తుంది. నేను చిరకాలం ప్రజల మనసులో హృదయాల్లో ఉండిపోతాను అని చెప్పాడు. మీరు చెప్పిన ప్రకారం ఆ గ్రంథం రాయబడుతుంది. కానీ దానికి ఖర్చు చాలా అవుతుంది. ఎందుకంటే మీ పేరు ప్రతిష్టలు ఎంతో గొప్పవి కాబట్టి. ఎంత అని అన్నాడు. ఎంత అవుతుంది అని అక్బర్ అడిగాడు. 1,00,000 బంగారు కాసులు ఖర్చు అవుతుంది అన్నాడు బీర్బల్. అయితే పని మొదలుపెట్టు, ఆ పైకం నీకు ఇప్పిస్తాను అని టంకశాలలోని కోశాధికారికి ఆ డబ్బును బీర్బల్కి ఇమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. కొన్నాళ్ళయ్యాక బీర్బల్ కొన్ని చిట్టు కాగితాల ఉండలు చుట్టి కట్టలు కట్టి అక్బర్ దగ్గరకు వెళ్ళాడు. నేను పని పూర్తి చేశాను, ఒకే ఒక చిన్న చిక్కుంది, దాన్ని బేగం సాహిబా మాత్రమే పరిష్కరించగలరని, ఆమెను కలుసుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందని అక్బరును అడిగాడు. అందుకు అక్బర్ వెంటనే అంగీకరించాడు. బీర్బల్ బేగం సాహిబాను కలుసుకున్నాడు. చక్రవర్తి ఆజ్ఞ ప్రకారం నేను అక్బర్ భారతం అనే గ్రంథాన్ని రాయబోతున్నానని చెప్పాడు. ఆ భారతంలో ద్రౌపదికి 5 భర్తలున్నారు. మరి మీకెంతమంది భర్తలున్నారో తెలియజేస్తే గ్రంథం పూర్తవుతుంది అని చెప్పాడు. ఆ ప్రశ్నకు బేగం సాహిబా మండిపడింది. బీర్బల్ వద్దనున్న కట్టలను లాక్కొని బీర్బల్ ఎదురుగానే కాల్చి మసిచేసింది. ఆమె చర్య చూసిన బీర్బల్ చాలా దుఃఖాన్ని నటించి లోపల సంతోషించి అక్బర్ వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. జహాపన, ఇన్నాళ్ళ నా శ్రమ మీరిచ్చిన అంత డబ్బు బూడిదైపోయినాయి, నాకు చాలా బాధగా ఉంది అని అన్నాడు. కథంతా విని అక్బరు, పోనీలే, అయిందేదో అయింది, నేను ఇప్పుడు మనసు మార్చుకున్నాను, నేను ఒక పెద్ద నీటి కొలను ప్రజల ఉపయోగార్థం కట్టిస్తాను, వారు సుఖపడతారు అని అన్నాడు.